నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని జూలేపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం నుంచి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్లు అందేలా పారదర్శక విధానాలతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలోనే పెన్షన్ల పంపిణీ జరగడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సామాజిక భద్రతా పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అర్హత ఉన్నవారు ఎవరూ మిస్ కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ వాలంటీర్లు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా నెలకు 4,000 రూపాయలు చొప్పున 6,000, 4, 6, 10, 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. పేదల సంక్షేమం కోసం, పేద అభివృద్ధి కోసం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క మన తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉండే కదా ఆంధ్ర రాష్ట్రం తప్ప నుంచి ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి దీనికి పేద ప్రజలకు ఎప్పటికప్పుడు ఇవ్వాలా. నిన్న 1వ తేదీ రేపు కానీ ఇవ్వాల్సింది రేపు, కానీ ఈరోజు ముందు రోజే మనం ఇవ్వడం జరిగింది. ముందు రోజు ఇస్తున్నాం. ఆదివారం వచ్చింది కాబట్టి రేపు 1వ తేదీ ముందు రోజే వాళ్ళ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయంతో ఈరోజు ఓబురెడ్డి సొంత గ్రామం కదా ఇది, అదే ఈ సొంత గ్రామంలో అదే పనిగా పాపం ఆయన వ్యాపారం వదిలేసి ఇక్కడికి వచ్చి మాకందరికీ ఆదర్శవంతంగా ఆయన కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఈ వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ గ్రామంలో ఎవరైతే పేదవారు ఉన్నారో ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ, పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా గుర్తించినది. కొన్ని రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి, జేసీ గారికి ఉన్నాయి. వారందరూ కూడా పరిశీలించి న్యాయపరంగా ఏ రకంగా ఉంటే చట్టపరంగా ఆ కార్యక్రమం కూడా చేస్తారు. మేజర్గా ఇష్యూ వాటర్ దిగుది. కలెక్టర్ గారు ఆ చెరువు ఒకటి ఉంది, తర్వాత ఒక చెరువు కూడా చెప్పారు. ఆ చెరువు అంతా పశువుల కోసం దాన్ని వాడేవారు అని చెప్పి గతంలో దాన్ని పోయిన ప్రభుత్వంలో వ్యవసాయం చేసుకొని బతికినారు. అట్లా కాకుండా మళ్ళీ 4-5 గ్రామాలకు సరిపోతుంది కాబట్టి అది ఈయన చదువులు కాకుండా ఇక్కడ రజకులు కూడా లేరంటున్నారు. మళ్ళీ రజకులు పోయి గుడ్డలు ఉతకాలంటే మళ్ళీ తెల్లిపురికి లేకపోతే పక్కన రాయగడకు ఆ ప్రాంతం పోయి గుడ్డలు ఉతికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మన పునరుద్ధరణ చేయమని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా చేస్తాం. దాని గురించి కూడా కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఈ సమస్యలు అయితే గ్రామాల్లో చాలా ఉన్నాయి. తర్వాత రోడ్ వేడింగ్ సమస్య కూడా వచ్చింది. నేషనల్ హైవే రోడ్లో పోతుంది కాబట్టి రోడ్ వేడింగ్ ఉండే ఉంది, స్కూల్ పోతూ ఉంది, ఇండ్లు పోతూ ఉన్నాయి.